మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 34 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో 7 మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. వీరిపై మొత్తం 84 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం పునర్జీవం కార్యక్రమం ద్వారా నూతన జీవితం అందించేలా చర్యలు తీసుకుంటామని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. బీజాపూర్ జిల్లాలో జనవరి 1, 2024 నుంచి మొత్తం 824 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోగా 1079 మంది అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. మరొక 220 మంది పోలీసులు ఎన్కౌంటర్లో మరణించినట్టు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి కొత్త జీవితం కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో రావాలని ఈ సందర్భంగా పోలీసులు మావోయిస్టులకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ చివరి దశలో ఉందని, కేంద్ర బలగాల ఎన్కౌంటర్లో ఆ పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో మృతి చెందారు. దానితో పాటు అధిక సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పునరావాస కల్పించడానికి సరైన ఏర్పాట్లు చేసిందని బీజాపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు. పునరావాసం పునర్జీవన కార్యక్రమం ద్వారా మావోయిస్టులకు నూతన జీవం అందిస్తున్నట్లు మంగళవారం నాడు బీజాపూర్లో లొంగిపోయిన 34 మంది నక్సల్స్కు ఈ మేర పునరావాస పథకం వర్తింపజేస్తామని, వారికి నూతన జీవితం ప్రసాదిస్తామనేసి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. అయితే మావోయిస్టు పార్టీ దాదాపు 60 సంవత్సరాల నుంచి సాయుధ పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ ఇప్పుడు చివరి దశకు చేరుకుందని, అది వెంటిలేటర్ పైన ఉందనేసి పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే మావోయిస్టులు తక్షణమే లొంగిపోవాలని, వారికి పునరావాసం ద్వారా నూతన జీవితాన్ని ప్రసాదిస్తామని పోలీసులు మావోయిస్టులకు పిలుపునిచ్చారు.